International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేద హాస్పిటల్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము పైలోనీడల్ సైనస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరిలో వస్తుంది, దానికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. సో పైలోనీడల్ సైనస్, సో ఆ పేరులోనే మనకు ఆ డిసీజ్ ఎక్కడ వస్తుంది, ఏంటి కారణం ఏంటనే క్లియర్ తెలిసిపోద్ది అనమాట. సో పైలస్ అంటే నెస్ట్ ఆఫ్ హెయిర్. మామూలుగా హెయిర్ ఫాలికిల్, ఆ హెయిర్ ఫాలికిల్ బ్లాక్ అవ్వడం వలన మనకి ఆ హెయిర్ అనేది పైకి రాకుండా లోపల పెరగడం వలన మనకి ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడి బయట గడ్డ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్నే పైలోనీడల్ సైనస్ అంటారు. అది బర్స్ట్ అయినప్పుడు అది ఒక చిన్న నాళంలాగా ఉంటుంది కాబట్టి దాన్ని పైలోనీడల్ సైనస్ అంటూ ఉంటారు. ఈ పైలోనీడల్ సైనస్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, దీనికి ఒక పర్టికులర్గా ఒక ఏరియా ఉంటుందన్నమాట. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనకి బాడీలో అనేది ఏర్పడదు. సో కొన్ని రకాల ఏరియాలు చూసినప్పుడు మనకి బటక్స్ మధ్యలో, వెన్నుపూస యొక్క చివరి ప్రాంతంలో ఇది ఒక ఏరియా, దాన్ని నాటల్ క్లెఫ్ట్ అంటారు. అదే కాకుండా చంకలో, రెండు బొడ్డు లోపల, రెండు వేళ్ళ మధ్యలో, లేదు కొంచెం ఫీమేల్ పేషెంట్స్లో రెండు బ్రెస్ట్ మధ్యలో కూడా మనకి ఈ పైలోనీడల్ సైనస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఆ ఏర్పడే విధానం బట్టి చూసినట్లయితే ఎక్కడైతే నెగిటివ్ ప్రెషర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటక్స్ తీసుకోండి, బటక్స్ కొంచెం ఎలివేట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉన్న క్లెఫ్ట్ కొంచెం లోపలగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం నెగిటివ్ ప్రెషర్ ఉంటుందన్నమాట. అలా నెగిటివ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈజీగా మనకి హెయిర్ ఫాలికల్స్ అంటే వెనక్కి ఈజీగా గుంజడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ హెయిర్ పిట్స్ బ్లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ అనేది పైకి మొలవకుండా లోపలనే పెరిగేసేసి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా బయటికి రాకుండా ఇన్ఫెక్ట్ అయిపోయి మనకి లోపల యాప్సెస్ ఏర్పడుతుంది. యాప్సెస్ బయటికి చిన్న సిస్ట్ లాగా పగిలిపోతుంది అనమాట. దాన్నే మనం పైలోనీడల్ సైనస్ అంటారు. వీటిల్లో ఎవరికి ఎక్కువగా వస్తుందని చూసినప్పుడు మనకి జనరల్గా ఇది 15 నుంచి 35 ఇయర్స్ వరకు చాలా కామన్గా కనిపిస్తుంది అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కనిపిస్తుంది. అండ్ జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంటారు దీన్ని. అంటే ఎక్కువగా కార్ నడిపే వాళ్ళలో కానీ లేకపోతే లారీస్ నడిపే వాళ్ళు కానీ ఎక్కువగా డ్రైవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళలో కూడా ఈ పైలోనీడల్ సైనస్ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకే దాన్ని జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంటారు. ఇది యాక్చువల్గా ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలామందికి ఆ జీప్స్ నడిపే వాళ్ళకి చాలామంది హంపులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా ఈ పైలోనీడల్ సైనస్ అనేది కనిపించింది అనమాట. సో దాన్ని జీప్ డ్రైవర్స్ డిసీజ్ అంటారు. సో వాటిలో లక్షణాలు చూసినట్లయితే మనకి ముఖ్యంగా పేషెంట్ చెప్పే లక్షణము ఆ ఏరియాలో, ఇందాక చెప్పిన ఏరియాలో మనకి ఒక చిన్న గడ్డ అయిపోయి బయటికి ఒక చిన్న పింపుల్లాగా ఏర్పడి పగిలి చీము రావడము, అండ్ పేషెంట్కి నొప్పి ఉంటుందన్నమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ కంటే ఎమర్జెన్సీ కండిషన్ ఏం కాదు, ఆన్ అండ్ ఆఫ్గా ఒకసారి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది అనమాట. సో పేషెంట్స్కి అయితే పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ బట్ ఆన్ అండ్ ఆఫ్గా వచ్చినప్పుడు మాత్రం పేషెంట్ కొంచెం పెయిన్ రావడము, చీము రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని పైలోనీడల్ సైనస్ అంటారు. వీటికి లక్షణాలు ఎలా ఉంటాయి మనం చూసాము. ఇప్పుడు డయాగ్నోస్ ఎలా చేస్తారు, జనరల్గా డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడే క్లియర్ తెలిసిపోతుంది దాని యొక్క సైనస్ ఎంత లెంత్ ఉంది, ఏంటి దాని యొక్క పిట్స్ ఎట్లా పెద్దగా ఉన్నాయి, ఏంటి ఎన్ని పిట్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది మనకి ఎగ్జామినేషన్లోనే క్లియర్గా తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఎంఆర్ఐ పెల్విస్ చేయించినట్లయితే కూడా మనకి ఈ నాటల్ క్లెఫ్ట్ దగ్గర ఉన్నటువంటి పైలోనీడల్ సైనస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఎంత డెప్త్లో పోతుంది, ట్రీట్మెంట్ పద్ధతులు ఏం చేయొచ్చు అని. సో చికిత్సా పద్ధతులు ఏముంటాయి, జనరల్గా మోడర్న్ సర్జరీ వైపు చూసినట్లయితే ఎక్సిషనల్ ప్రొసీజర్, దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడము, లింబర్గ్, కొన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి, లింబర్గ్ ఫ్లాప్ అని, డైమండ్ ఫ్లాప్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కరిడెక్సీ ఫ్లాప్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి మనకి పైలోనీడల్ సైనస్కి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్లాప్స్ అనేవి కూడా మనకు చేసినా కానీ ఒక్కొక్కసారి రికరెన్స్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఆ ఏరియాలో చాలా పెద్ద వూండ్ పడుతుంది, దాని తర్వాత దాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ చర్మం తీసుకుని ఇటువైపు టర్న్ చేసి దాన్ని స్టిచ్ వేయడం జరుగుతుంది అనమాట. సో పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది, బెడ్ రెస్ట్, ఇట్లాంటివి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో వాటికి మనం ఏం చేస్తామంటే ఆయుర్వేదిక్లో క్షారకర్మ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ పద్ధతి ఉంటుందండి. ఎక్కడైతే హెయిర్ పిట్స్ ఉన్నాయో వాటన్నిటిని నీట్గా రిమూవ్ చేసేసేసి క్లీన్ చేసి దాంట్లోకి మనం ఈ క్షారాన్ని పంపించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ క్షారాన్ని ఈ పైలోనీడల్ సైనస్ మీద అప్లై చేయడం జరుగుతుందో లోపల ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ అనేవి డెడ్ అయిపోతాయి అనమాట. అండ్ అక్కడ ఉన్న టిష్యూ కూడా రేపు పొద్దున మానేటప్పుడు చాలా నీట్గా మానుకుంటూ పైకి వచ్చేస్తుంది. ఒక 6 నుంచి 8 వారాల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ పైలోనీడల్ సైనస్ అనేది కూడా నీట్గా కంప్లీట్గా హీల్ అయిపోయి మళ్ళీ రికరెన్స్ లేకుండా మనకు అది కంప్లీట్గా హీల్ అయిపోయి పేషెంట్కి ఇబ్బంది లేకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి పైలోనీడల్ సైనస్ని క్షారకర్మ ద్వారా హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు.
వీటికి ఫుడ్ హ్యాబిట్స్తో సంబంధం లేదు. ఈ ఫుడ్ తింటేనే వస్తుంది, ఇలా ఉంటేనే వస్తుంది అని చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే కొంచెము ఈ లావుగా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ క్లెఫ్ట్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత క్లాత్ తుడుచుకొని లేకపోతే మన టవల్ తుడుచుకొని ఆ బటక్స్ మధ్యలో కొంచెం గట్టిగా తుడుచుకున్నట్లయితే అక్కడ ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి జనరల్గా ఇట్లాంటి పైల్వియల్ సైనస్ అనేటివి రాకుండా మనం జాగ్రత్తలు పడవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.